ఉమ్మడి మెదక్ జిల్లాలో ఈరోజు ప్రధాన వార్తలు ఈ విధంగా ఉన్నాయి. మెదక్ జిల్లా వార్తలు వచ్చేసరికి మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, అట్లాగే పద్మా దేవేందర్ రెడ్డిలు పర్యటించారు. ముఖ్యంగా నర్సాపూర్ మండలంలోని జక్కులపల్లి గ్రామానికి సంబంధించిన మాజీ సర్పంచ్ పట్నం శ్రీనివాస్ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన విగ్రహాన్ని గ్రామంలో ఏర్పాటు చేశారు. ఆ విగ్రహాన్ని మాజీ మంత్రి హరీష్ రావు అట్లాగే సునీత లక్ష్మారెడ్డితో కలిసి ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా జరిగినటువంటి సంస్మరణ సభలో వాళ్ళు ప్రసంగిస్తూ ముఖ్యంగా హరీష్ రావు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైపోయిందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోతున్నటువంటి ఈ రైతు భరోసా సంబరాల విషయమే ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఏం సాధించాలని చెప్పి రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంబరాలు జరుపుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించారు. ముఖ్యంగా 2 సార్లు రైతు భరోసా ఎగబెట్టినందుక, పూర్తిగా రైతులకు అన్యాయం చేసినందుక, రైతు రుణమాఫీ ఇవ్వనందుక, అట్లాగే రైతు భరోసా డబ్బులు కూడా కేవలం 2-3 ఎకరాల రైతులకు మాత్రమే ఇచ్చినందుక ఎందుకోసం ఈ సంబరాలు జరుపుతున్నారని చెప్పి ఆయన ఈ సందర్భంగా ప్రశ్నించడం జరిగింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం పూర్తిగా అన్ని రంగాల్లో విఫలమైందని చెప్పారు. పూర్తిగా కోతలు వాతలతో ప్రభుత్వం నడుస్తుందని చెప్పారు. ప్రశ్నించిన వారిని కేసుల పాలు చేసి జైలు పాలు చేయడం కోసం ప్రయత్నాలు చేస్తున్నదని, రాష్ట్రంలో ప్రజాపాలన కాదని అప్రజాస్వామిక పాలన కొనసాగుతుందని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను జైళ్లకు పంపడం ద్వారా ఆయన పరిపాలన కొనసాగిద్దామనుకుంటున్నాడని, అది సాధ్యం కాదని చెప్పారు. ముఖ్యంగా రేవంత్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటామని చెప్పి ఆయన ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక చిప్పల్తుర్తి గ్రామంలో ఆయన ఆకస్మికంగా పర్యటించారు. చిప్పల్తుర్తి గ్రామ పంచాయతీ వద్ద నిరుపయోగంగా ఉన్నటువంటి చెత్త ట్రాక్టర్ని ఆయన సందర్భంగా పరిశీలించారు. గత 20-30 రోజులుగా గ్రామంలో చెత్త సేకరణ పూర్తిగా బంద్ అయిపోయిందని చెప్పి గ్రామస్తులు ఈ సందర్భంగా హరీష్ రావు దృష్టికి తీసుకువచ్చారు. ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి కూడా డబ్బులు ఇవ్వడం లేదని, ఫలితంగా ఈ పనులు మందగించాయని చెప్పారు. గ్రామస్తులంతా వచ్చి ట్రాక్టర్లో చెత్త వేస్తున్నటువంటి పరిస్థితి ఉందని చెప్పి గ్రామస్తులు చెప్పిన నేపథ్యంలో ఈ సందర్భంగా ప్రభుత్వంపై హరీష్ రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కనీసం ట్రాక్టర్లకు డీజిల్కి డబ్బులు ఇచ్చే పరిస్థితి లేదని చెప్పి ఆయన చెప్పారు. కేసీఆర్ ప్రభుత్వం ప్రతి గ్రామంలో చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లు ఇచ్చినటువంటి సందర్భాన్ని గుర్తు చేస్తూ రేవంత్ రెడ్డి ప్రభుత్వ దివాలాకోరు విధానాలను ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ముఖ్యంగా సెక్రటరీలంతా కూడా అప్పుల పాలైనటువంటి పరిస్థితి ఉందని, ఈ గ్రామానికి సంబంధించిన సెక్రటరీ కూడా 80,000 రూపాయలు అప్పయిందని చెప్పి ఈ సందర్భంగా ఆయన చెప్పడం జరిగింది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి అన్ని గ్రామాలకు నిధులు మంజూరు చేయాలని చెప్పి హరీష్ రావు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి జిల్లా వార్తలు వచ్చేసరికి సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో డంప్ యార్డుకు వ్యతిరేకంగా ఆందోళన కొనసాగుతుంది. ఈరోజు 139వ రోజు కూడా పెద్ద ఎత్తున నల్లవెల్లి, పేరానగర్ ప్రాంతానికి సంబంధించిన ప్రజలు ఆందోళన కొనసాగించారు. నిరాహార దీక్షలు కూడా కొనసాగించారు. డంప్ యార్డు నెట్టి పరిస్థితుల్లో ఏర్పాటు చేయవద్దని చెప్పి ప్రజలంతా కూడా డిమాండ్ చేయడం జరిగింది. ఈ ఉద్యమంలో 13 గ్రామాల ప్రజలు పాల్గొంటున్నారు. అన్ని పార్టీలకు సంబంధించిన అఖిలపక్ష నాయకులు కూడా డిమాండ్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మొండి వైఖరి విడనాడి డంప్ యార్డును ఏర్పాటు చేసే జీవోను రద్దు చేయాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేశారు. ఇక సంగారెడ్డి కలెక్టరేట్ కార్యాలయం ముందు ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్కు సంబంధించిన ఎస్సీ ఎస్టీ విద్యార్థులంతా కూడా ఆందోళన చేయడం జరిగింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా బెస్ట్ అవైలబుల్ స్కూళ్ళకి ఇవ్వాల్సినటువంటి ఫీజు రియంబర్స్మెంట్కి డబ్బులు కానీ, స్కాలర్షిప్స్ డబ్బులు కానీ ఇవ్వడం లేదని చెప్పి తక్షణమే ఆ డబ్బులు విడుదల చేయాలని చెప్పి స్కూల్ యజమానులు, విద్యార్థులంతా కూడా అక్కడ బైఠాయించి ఆందోళన నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని తీవ్రస్థాయిలో వాళ్ళు దుయ్యబట్టడం జరిగింది. ఇక సంగారెడ్డి కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణి జరిగింది. పెద్ద ఎత్తున ప్రజలు అక్కడికి తరలివచ్చి తమ దరఖాస్తులను ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య దరఖాస్తులను స్వీకరించారు. అన్ని శాఖల అధికారులకు ఆ దరఖాస్తులను పంపించి ఎప్పటికప్పుడు దరఖాస్తులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా ఆమె అధికారులకు సూచించడం జరిగింది. ఇక సంగారెడ్డిలో ఈరోజు పెన్షనర్ల సమావేశం జరిగింది. జాతీయ పెన్షన్ ఫెడరేషన్ సభ్యులు కేంద్ర ప్రభుత్వ వైఖరి తీవ్రస్థాయిలో వాళ్ళు దుయ్యబట్టారు. ముఖ్యంగా ఇటీవల కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయం ఫలితంగా కొత్తగా వచ్చేటువంటి పీఆర్సీలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2026 తర్వాత రిటైర్ అయిన వాళ్ళకు మాత్రమే ఆ సంఘానికి సంబంధించిన వర్తింపజేస్తామని చెప్పడం అనేది పూర్తిగా అన్యాయం అని చెప్పారు. వేతన సవరణ సంఘాన్ని అందరూ పెన్షన్లకు కూడా ఇవ్వాలని చెప్పి ఈ సందర్భంగా వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. ఇక సిద్దిపేట జిల్లా వార్తలు సిద్దిపేట కలెక్టరేట్లో ఈరోజు ప్రజావాణి జరిగింది. ఈ కార్యక్రమంలో
జిల్లా కలెక్టర్ హైమావతి పాల్గొని ప్రజల వద్ద నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ముఖ్యంగా అనేక సమస్యలపై వస్తున్నటువంటి ప్రజల దరఖాస్తులను పకడ్బందీగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి అన్ని శాఖల అధికారులకు ఆమె సూచించారు. ముఖ్యంగా దరఖాస్తుల పట్ల నిర్లక్ష్యం వహించవద్దని చెప్పి ఆమె ఈ సందర్భంగా చెప్పడం జరిగింది. ప్రతి శాఖకు సంబంధించిన జిల్లా అధికారి వీటిపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని చెప్పి ఆమె సూచించడం జరిగింది. ఇక సిద్దిపేట అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ముందర CITU ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. ముఖ్యంగా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. CITU జిల్లా నాయకులు రవికుమార్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అర్హులైన లబ్ధిదారులందరికీ కూడా ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇళ్ళు మంజూరు చేయాలని చెప్పి వాళ్ళు డిమాండ్ చేశారు. సూర్యాపేట జిల్లా వార్తలకు ఒకసారి చూద్దాం. సూర్యాపేట జిల్లా కేంద్రంలో మీడియాతో మాట్లాడారు మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వంపైన తీవ్రంగా ఆక్షేపణ వ్యక్తం చేయడం జరిగింది. ప్రధానంగా గోదావరి నీటిని తరలించుకుపోయేలాగా దొంగలించుకుపోయేలాగా బనకచెర్ల ప్రాజెక్టును చేపడతా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మిన్నకుండిపోయిందంటూ కూడా ఆయన వాపడం జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ గారి నాయకత్వంలోనే మరొక నీటి ఉద్యమానికి శ్రీకారం చుట్టబోతా ఉన్నాం. యావత్ తెలంగాణ సమాజం కూడా బీఆర్ఎస్ పార్టీ వెంట నడుస్తూ ఉంది. కృష్ణా గోదావరి నీటిని ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర ప్రాంతానికి కట్టబెట్టేలాగా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కృష్ణా నీటిని వైఎస్ఆర్ దోచుకుపోతే గోదావరి నీటిని చంద్రబాబు దోచుకెళ్తున్నాడంటూ కూడా జగదీష్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోకుండా ఎలాంటి ముందస్తుగా వ్యూహరచన చేయకుండా అప్పనంగా ఆంధ్ర ప్రభుత్వానికి ఆంధ్ర రాష్ట్రానికి నీటిని కట్టబెట్టేలాగా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ, కాంగ్రెస్, బీజేపీ పార్టీలన్నీ కూడా తెలంగాణకు అన్యాయం చేసేవే, ఒక్క బీఆర్ఎస్ పార్టీ మాత్రమే తెలంగాణ నీటి హక్కును కాపాడేలాగా ఇప్పుడు కూడా పోరాడుతున్నట్టు కూడా ఆయన మరొకసారి కూడా తేల్చి చెప్పారు. కేసీఆర్ గారి నాయకత్వంలో యావత్ తెలంగాణను ఏకం చేసి మరొక తెలంగాణ ఉద్యమాన్ని నిర్మించినట్టుగా నీటి ఉద్యమాన్ని కూడా నిర్మిస్తాం, నీటి కోసం పోరాడతాం, తెలంగాణ నీటి హక్కుల్ని సాధిస్తామంటూ కూడా జగదీష్ రెడ్డి సందర్భంగా పునరుద్ఘాటించారు. సూర్యాపేట జిల్లాకు సంబంధించి మరొక విషయానికి వస్తే సూర్యాపేట జిల్లా పోలీసులు వినూత్నంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రధానంగా యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా, డ్రగ్స్ బారిన పడకుండా వారికి అవగాహన కల్పించేలాగా పోలీస్ కళాజాతాలతో ప్రతి గ్రామంలో ప్రతి పట్టణంలో కూడా ప్రచార కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నాయి. ఈరోజు సూర్యాపేటలోని పలు వార్డుల్లో ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు జిల్లా ఎస్పీ నరసింహగౌడ్ ప్రత్యక్షంగా హాజరై మాదక ద్రవ్యాల వల్ల యువత ఏ విధంగా చెడిపోతారు, యువత భవిష్యత్తు ఏ విధంగా చెడిపోతుందన్నటువంటి అంశాలను ఆయన పూర్తిగా అవగాహన కల్పించారు. తల్లిదండ్రులు కూడా పూర్తి అవగాహనతో ఉండాలి. విద్యార్థులను ఎప్పటికప్పుడు కూడా కంటికి రెప్పలా కూడా కాపాడుకోవాలి, గమనిస్తూ ఉండాలి. ఎలాంటి మాదక ద్రవ్యాల అనుమానం వచ్చినా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కూడా ఎస్పీ సందర్భంగా సూచించారు. వనపర్తి జిల్లా ఆత్మకూరు ఆర్ఎండి గెస్ట్ హౌస్ వద్ద తెలంగాణ ఉద్యమ కళాకారుడు సాయిచంద్ విగ్రహావిష్కరణ పోస్టర్ను మాజీ గిడ్డంగుల చైర్మన్ రజనీ సాయిచంద్, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రవికుమార్ యాదవ్ ఆవిష్కరించారు. అమర్చింతలో ఈ నెల 29వ తేదీన సాయిచంద్ విగ్రహావిష్కరణ అనంతరం బహిరంగ సభ ఉంటుందని, ఈ కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హాజరవుతారని, ఈ కార్యక్రమానికి ఉమ్మడి పాలమూరు జిల్లా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండలం టంకర గ్రామస్తులు ఉపాధ్యాయులను కేటాయించాలని డిమాండ్ చేస్తూ ప్రజావాణిలో కలెక్టర్ విజయేంద్రకు ఫిర్యాదు చేశారు. గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 230 మంది విద్యార్థులుంటే కేవలం 4 ఉపాధ్యాయులున్నారని, విద్యార్థుల భవిష్యత్తుపై గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన సమస్య పరిష్కారం కాకపోవడంతో ఇవాళ మరోసారి ప్రజావాణిలో కలెక్టర్ కి ఫిర్యాదు చేశారు. స్కూళ్లు స్టార్ట్ అయి దాదాపుగా 11 రోజులు కావస్తున్నా ఇంతవరకు ఉపాధ్యాయులను కేటాయించకపోవడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. వెంటనే ఉపాధ్యాయులను కేటాయించాలని గ్రామస్తులు కోరుతున్నారు. ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్లయితే కల్వకుర్తిలోని శ్రీ చైతన్య స్కూల్లో ఫీజులు అధికంగా వసూలు చేయడంతో పాటు పుస్తకాలకు కూడా అధిక డబ్బులు వసూలు చేసి దోపిడీ చేస్తున్నారని చెప్పేసి ఇటు విద్యార్థి సంఘాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులు ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్నటువంటి ఎంఈఓ
పుస్తకాలు ఎక్కడ విక్రయిస్తున్నారని చెప్పేసి తనిఖీ చేయగా కల్వకుర్తిలో ఉండేటువంటి సుభాష్ నగర్లోని ఓ ఇంట్లో వెనక భాగంలో ఉన్నటువంటి రూమ్లో విద్యాస్థలి పేరిట శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించినటువంటి పుస్తకాలు విక్రయిస్తున్నారని చెప్పేసి గుర్తించి దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ ఉందా అని చెప్పేసి అక్కడ ఎవరైతే సిబ్బంది ఉన్నారో వాళ్ళను అడిగినటువంటి పరిస్థితి. దానికి సంబంధించినటువంటి ట్రేడ్ లైసెన్స్ అప్లై చేసింది మాత్రమే ఎంఈఓకు ఇచ్చి ఇదే ట్రేడ్ లైసెన్స్గా చూపించారు. మరికొంతమంది అడిగినప్పటికీ ట్రేడ్ లైసెన్స్ అప్లైది మాత్రమే చూపించడంతో ఇది ట్రేడ్ లైసెన్స్ అని చూపించడంతో మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులతో ట్రేడ్ లైసెన్స్ ఈ షాపుకు ఉందా అని చెప్పేసి అడగడంతో అసలు విషయం బయటపడింది. అక్కడ అసలు ఆ షాపుకు ఆ పుస్తకాల విక్రయానికి నోట్బుక్ల విక్రయానికి సంబంధించి ట్రేడ్ లైసెన్స్ లేకపోవడంతో అధికారులు వెంటనే స్పందించి ఇటు మున్సిపల్ శాఖకు సంబంధించిన అధికారులు ఎంఈఓ అక్కడికి చేరుకొని వెంటనే అధిక ధరలకు అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్నటువంటి శ్రీ చైతన్యకు సంబంధించినటువంటి పుస్తకాల కేంద్రాన్ని సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే 2 నెలలుగా ఆ పుస్తకాల విక్రయ కేంద్రము చాలా గోప్యంగా నడిపిస్తున్నారని చెప్పేసి కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి వారు చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ఇప్పటికే 70% వరకు తల్లిదండ్రులు కూడా పుస్తకాలు పిల్లల కోసం కొన్నటువంటి పరిస్థితి. వాటిని పైన కూడా రిసిప్ట్లు కలెక్ట్ చేసి అవి రికవరీ అయ్యే విధంగా చూస్తామని చెప్పేసి కూడా ఎంఈఓ చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే శ్రీ చైతన్య స్కూల్కి సంబంధించినటువంటి ఎవరైతే అక్కడ ప్రిన్సిపల్ వాళ్ళు ఉన్నారో మాకు ఆ పుస్తకాల విక్రయానికి సంబంధం లేదంటూనే మొత్తం టోటల్గా శ్రీ చైతన్య స్కూల్లో నుంచే ఆ పుస్తకాలకు సంబంధించినటువంటి విక్రయ కేంద్రాన్ని ఆపరేట్ చేస్తున్నారు. వాళ్ళకు సంబంధించినటువంటి సిబ్బందితోనే ఆ పుస్తకాలు విక్రయిస్తున్నారని కూడా అక్కడ పూర్తి స్థాయిలో నిర్ధారణ కావడంతో ఈరోజు అక్కడ అక్రమంగా నిల్వ ఉంచి పుస్తకాలను విక్రయిస్తున్నటువంటి విక్రయ కేంద్రాన్ని అధికారులు సీజ్ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా ఎంఈఓ మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా నిల్వ ఉంచి అనుమతులు లేకుండా అధిక ధరలకు పుస్తకాలు విక్రయించడం కానీ అధిక ఫీజులు వసూలు చేస్తే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా ఆయన ప్రైవేట్ స్కూళ్లను హెచ్చరించినటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో బుల్లెట్లతో పాటు పేలుడు పదార్థాలకు సంబంధించినటువంటి కలకలం రేగింది. శ్రీశైల మహాక్షేత్రంలో ఉన్నటువంటి వాసవి సత్రం వెనక భాగంలో డివైడర్లో చెట్లలో ఒక కవర్లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు బుల్లెట్లతో పాటు వంకాయ బాంబులు తర్వాత పేలుడు పదార్థాలు ఒక ఎర్ర కలర్ ఉండేటువంటి ఒక గుడ్డను కూడా అక్కడ ఉంచడంతో పలు అనుమానాలకు దారితీసింది. ఇవన్నిటినీ కూడా శానిటేషన్ సిబ్బంది గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పోలీసులు ప్రత్యేక బలగాలతో అక్కడికి వచ్చేసి ఆ కవర్లో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ కూడా గుర్తించి అవి ఇంతకు ఎవరు అక్కడ పెట్టి వెళ్ళారని చెప్పేసి సీసీ కెమెరాలతో దర్యాప్తు చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపించింది. మొత్తంగా చూసినట్టయితే దాంట్లో ఎర్రతి కలర్లో ఉన్నటువంటి ఒక గుడ్డ ఉండడంతో అటవీ ప్రాంతమైనటువంటి నల్లమల అటవీ ప్రాంతం సమీపంలో ఉన్నటువంటి ఈ క్షేత్రంలో నక్సల్స్కు సంబంధించినటువంటి అలికిడి ఏమైనా ఉందా అని చెప్పేసి కూడా ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తంగా చూసినట్టయితే ఈరోజు శ్రీశైల మహాక్షేత్రంలో కవర్లో ఉన్నటువంటి గోప్యంగా ఎవరో ఇచ్చి వెళ్ళినటువంటి బుల్లెట్లతో పాటు పేలుడు పదార్థాలు వంకాయ బాంబులు ఎర్ర కలర్ ఒక గుడ్డ కలకలం రేపిందని చెప్పవచ్చు. దీంతో అక్కడ శ్రీశైల మహాక్షేత్రంలో పోలీసులు హై అలర్ట్ ప్రకటించినటువంటి పరిస్థితి, భక్తులు కూడా ఆందోళన చెందుతున్నటువంటి పరిస్థితి శ్రీశైల మహాక్షేత్రంలో కనిపించింది. వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే వరంగల్ కలెక్టరేట్ ఎదుట బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించిన సందర్భం కనిపిస్తూ ఉంది. వెనుకబడిన తరగతులు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ సంబంధించినటువంటి విద్యార్థులకు సంబంధించిన జీవితాలన్నీ కూడా అయోమయంలో పడ్డ సందర్భం కనిపిస్తూ ఉందని చెప్పి విద్యార్థి నాయకులు హెచ్చరించిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఈ ఏడాదికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ సంబంధించినటువంటి విద్యార్థుల ఎంపిక ప్రక్రియ కూడా జరగలేదన్నటువంటి అంశాన్ని విద్యార్థి నాయకులు వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే బెస్ట్ అవైలబుల్ విద్యార్థులకు సంబంధించిన పెండింగ్ స్కాలర్షిప్లు ఆయా స్కూళ్ళకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తొర్రూరు మండల కేంద్రంలోని లిటిల్ ఫ్లవర్ స్కూల్ ఎదుట విద్యార్థులతో కలిసి తల్లిదండ్రులు ఆందోళన దిగిన సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేసిన సందర్భం కనిపిస్తూ ఉంది. స్కూల్ ఫీజులు చెల్లించలేక ఇబ్బందులు పడతామన్నటువంటి అంశాన్ని కూడా వెల్లడించారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి బెస్ట్ అవైలబుల్ సంబంధించినటువంటి విద్యార్థుల పెండింగ్ స్కాలర్షిప్లు విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలకు శ్రీకారం చుడతామని సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు హెచ్చరించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా ప్రధాన వార్తలను పరిశీలించినట్లయితే మొగుళ్లపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ముఖ్య కార్యకర్తలు నాయకుల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, జెడ్పీ మాజీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అతి తొందరలో స్థానిక సంస్థలకు సంబంధించిన ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, అభ్యర్థి ఎవరైనా గులాబీ జెండా ఎగరడం ఖాయమన్నటువంటి అంశాన్ని అయితే వ్యక్తపరిచిన సందర్భం కనిపిస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దివాలా పరచారన్నటువంటి అంశాన్ని కూడా లేవనెత్తారు. రాష్ట్రంలో ఏదో మార్పు జరుగుతుందన్నటువంటి ఊహించిన ప్రజలకు ఇదే మార్పు అని చెప్పి ఈసడించుకుంటున్న సందర్భం కనిపిస్తుందని ఈ సందర్భంగా గండ్ర వెంకటరమణారెడ్డి విమర్శించారు. ఆదిలాబాద్ జిల్లా వార్తల విషయానికి వస్తే ఈరోజు అంతర్జాతీయ ఒలింపిక్ డే సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఘనంగా ఒలింపిక్ డేను నిర్వహించారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శి స్టేడియంలో క్రీడాజ్యోతిని వెలిగించి ఈ ఒలింపిక్ రన్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే పాయల్ శంకర్తో పాటు క్రీడాకారులు అలాగే విద్యార్థులు పాల్గొన్నారు. ఇందిరా ప్రియదర్శి స్టేడియం నుంచి కలెక్టరేట్ చౌరస్తా వరకు ఈ క్రీడా రన్ కొనసాగింది. ఈ సందర్భంగా ఆవుతులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరు కూడా విద్యార్థి దశలోనే క్రీడల పట్ల అవగాహన పెంచుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు మేధాశక్తి పెరుగుతుందని ప్రతి ఒక్కరు కూడా క్రీడలను ప్రోత్సహించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఇక మరో వార్తా విషయానికి వస్తే జిల్లా కేంద్రంలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట రిటైర్డ్ పెన్షన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని సందర్భంగా రిటైర్డ్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వ ఫైనాన్స్ యాక్ట్ 2025ను వెంటనే రద్దు చేయాలని, ఈ యాక్ట్ వల్ల 3.5 కోట్ల పెన్షనర్లు అలాగే 6 కోట్ల ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతారని, ఈ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులతో పాటు పలువురు రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. ఇక మరో వార్త విషయానికి వస్తే జిల్లా పోలీసులు అంతర్రాష్ట్ర సైబర్ నేరాల ముఠాకు చెందిన 2 సభ్యులను అరెస్ట్ చేశారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట అమాయకులను బురుడి కొట్టించి వందలాది మందిని నిలువునా మోసం చేస్తున్న ఈ ముఠా సభ్యులను జిల్లా పోలీసులు అరెస్ట్ చేసినట్టు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. ఈరోజు జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సైబర్ నేరగాళ్లకు సంబంధించిన మోసాన్ని వివరించారు. వర్క్ ఫ్రమ్ హోమ్ పేరిట అమాయకులను బురుడి కొట్టించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా దేశవ్యాప్తంగా కూడా వేలాది మందిని నిలువునా మోసం చేస్తున్నారని, వీరి మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఎవరైనా సైబర్ మోసాలకు పాల్పడితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని, సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 2 వ్యక్తులను అరెస్ట్ చేయడంతో పాటు ఒక ల్యాప్టాప్, 4 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ ముఠాకు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నాయని, ప్రస్తుతము ఈ కేసుకు సంబంధించి లోతుగా విచారణ జరుపుతున్నామని, అవసరమైతే జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఉన్న వారిని కూడా అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపడతామని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ వెల్లడించారు. ఇక నిర్మల్ జిల్లా వార్తల విషయానికి వస్తే కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ 2025ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ నిర్మల్ జిల్లా కేంద్రంలో పెన్షనర్స్ సంబంధించిన రిటైర్డ్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టిన రిటైర్డ్ పెన్షనర్స్ ఉద్యోగులు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ కారణంగా దేశవ్యాప్తంగా 3.5 కోట్ల పెన్షనర్లు అలాగే 6 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు నష్టపోతున్నారని, ఈ కేంద్ర ఫైనాన్స్ యాక్ట్ వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టేందుకు సిద్ధమవుతున్నారని హెచ్చరించారు. ఇంద్రం మిల్లులో అక్రమాలు జరుగుతున్నాయి.
ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి తక్షణమే విచారణ చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిపూలు గ్రామంలో జనం పెద్ద ఎత్తున రోడ్డు మీదకి వచ్చారు. ఖమ్మం వరంగల్ రహదారిపై ధర్నా చేయడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి ప్రజలు తక్షణమే అర్హులైనటువంటి ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున జనం రోడ్ల మీదకి రావడంతో సిపిఎం అట్లాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి స్థానిక నాయకత్వం ప్రజలతో కలిసి ఆందోళన కార్యక్రమాన్ని ఉధృతం చేసింది. రోడ్డుపైన బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేసినటువంటి ప్రజలు ఇందిరమ్మ కమిటీలు అవినీతికి అడ్డాగా మారాయి, అనర్హులకు ఇందిరమ్మ ఇల్లు కట్టబెట్టారని ఆరోపించారు. అక్కడి నుంచి ఎంపీడీఓ కార్యాలయం ఎదుట బైఠాయించినటువంటి స్థానిక ప్రజలు ఎంపీడీఓ కార్యాలయం ముందు కూర్చొని నిరసన కార్యక్రమం కొనసాగించారు. తక్షణమే ఇందిరమ్మ ఇండ్ల కేటాయింపైన విచారణ జరపాలని, ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులైన ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చినటువంటి ఎంపీడీఓతో వాగ్వాదం దిగినటువంటి స్థానిక ప్రజలు తక్షణమే ఇందిరమ్మ కమిటీలను రద్దు చేసి అర్హులైనటువంటి నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని, కాంగ్రెస్ వాళ్ళకే ఇల్లు కేటాయించారు, భూములు ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ఇండ్లున్న వాళ్ళకి మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ల పేరుతో కేటాయింపులు చేశారని ఆరోపించారు. తక్షణమే వీటన్నిటిని రద్దు చేసి అర్హులైన పేదలందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. మరో జాబితాలో అందరికీ ఇల్లు ఇచ్చేటువంటి ఏర్పాటు చేస్తామని ఎంపీడీఓ సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేయగా ఒక్కసారిగా ఎదురుదిరిగినటువంటి ప్రజలు ఇంకో జాబితా ఉంటుందా అంటూ నిరసన వ్యక్తం చేశారు. ఇది గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత నియోజకవర్గం కావడం విశేషం. ఇక బీఆర్ఎస్ పార్టీ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేఖ కాంతారావు పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా ధర్నా నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. మున్సిపాలిటీలు గ్రామ పంచాయతీలలో పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఆందోళనకు దిగారు. మున్సిపాలిటీలో పరిస్థితి అధ్వానంగా తయారైంది. అన్ని వార్డుల్లో కూడా పారిశుద్ధ్యం పడకేసింది. తక్షణమే పారిశుద్ధ్య పనులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఇల్లందు అట్లాగే భద్రాద్రి కొత్తగూడెం పినపాక దాంతోపాటు మనుగూరు అశ్వరావుపేట మున్సిపాలిటీలలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కొనసాగించారు. దాంతోపాటు పినపాక నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని గ్రామ పంచాయతీలు మండల కేంద్రాలలో నిరసన కార్యక్రమాన్ని కొనసాగించి ఆయా అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఇల్లందులో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే హరిప్రియ నాయక్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మాజీ చైర్మన్ దిండిగల్ రాజేందర్ పాల్గొన్నారు. అట్లాగే అశ్వరావుపేట నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో నాయకత్వం అంతా కూడా పాల్గొన్నారు. పినపాక నియోజకవర్గంలో జరిగినటువంటి కార్యక్రమంలో రేగా కాంతారావుతో పాటు ఇతర నాయకులు పాల్గొన్నారు. కొత్తగూడెం కార్పొరేషన్లో జరిగినటువంటి కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతామహాలక్ష్మితో పాటు ఇతర మన నాయకత్వంతో పాల్గొన్నారు. 6 గ్యారెంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటివరకు గ్యారెంటీలు అమలు చేయలేదని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం కొనసాగించారు. ప్రజలకు ఇచ్చినటువంటి అన్ని హామీలు నెరవేర్చాలని, గ్రామాలు మున్సిపాలిటీలో నెలకొన్నటువంటి పారిశుద్ధ్య సమస్యలను పరిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. భద్రాచలం వెంకటాపురం రహదారి అస్తవ్యస్తంగా తయారైంది. ఈ మార్గంలో ప్రయాణించాలంటే జనానికి చుక్కలు కనపడుతున్నాయి. అనేక చోట్ల కల్వర్ట్లు కూలిపోవడం, రోడ్లు గుంతలు పడడంతో డైవర్షన్లు ఏర్పాటు చేశారు. అలా ఏర్పాటు చేసినటువంటి డైవర్షన్లలో కన్నాయగూడెం డైవర్షన్ అత్యంత దారుణంగా తయారైంది. ఇక్కడ బ్రిడ్జి కుంగిపోవడంతో వేరే మార్గంలో వెళ్లేందుకు డైవర్షన్ రోడ్ ఏర్పాటు చేశారు. గత రాత్రి కురిసినటువంటి భారీ వర్షానికి బురద పేరుకుపోయి ఈ డైవర్షన్ రోడ్లో వెళ్తున్నటువంటి వాహనాలు ఎక్కడికెక్కడ దిగబడిపోయాయి. లారీలు, ఆర్టీసీ బస్సులు, కార్లు, టూ వీలర్లు దిగబడిపోవడంతో రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయి. కిలోమీటర్ల కొద్దీ వాహనాలు ఆగిపోయినాయి. దీంతో స్థానికులు ఈ మార్గంలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు. ప్రభుత్వ అధికారులు తక్షణమే స్పందించి ఈ రోడ్లను రిపేర్ చేయడంతో పాటు కుంగిపోతున్నటువంటి బ్రిడ్జిలను తక్షణ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతా ఉన్నారు. ముఖ్యంగా వాజేడు వెంకటాపురం చెర్ల రోడ్డు సంబంధించినటువంటి రహదారిలో ప్రయాణించాలంటేనే చుక్కలు కనపడుతున్నాయని ప్రభుత్వం స్పందించి ఈ మార్గంలో మరమ్మతులు చేపట్టడంతో పాటు శాశ్వత బ్రిడ్జిల నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతా ఉన్నారు. ఇక ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆకలి కేకలతో దద్దరిల్లుతుంది. గత 15 రోజులుగా ధర్నా నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తున్నటువంటి పారిశుద్ధ్య, సెక్యూరిటీ అట్లాగే గార్డెనింగ్, పేషెంట్ కేర్కి సంబంధించినటువంటి కాంట్రాక్ట్ కార్మికులు ఇవాళ మరోసారి ఆందోళన బాట పట్టారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి 18 నెలల కాలంలో దాదాపు 6 నుంచి 7 సార్లు ధర్నా కార్యక్రమాన్ని కొనసాగించినటువంటి పారిశుద్ధ్య కార్మికులు ఇవాళ మరోసారి ఆందోళన బాట పట్టారు. ప్రభుత్వ ఆసుపత్రి ప్రధాన గేటు ముందు అట్లాగే అవుట్ పేషెంట్ విభాగం ముందు ధర్నా నిరసన కార్యక్రమాన్ని కొనసాగించారు. సూపరింటెండెంట్ వచ్చి నచ్చజెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కూడా తమ ఆకలి కేకలు ప్రభుత్వానికి వినిపించలేదంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నిసార్లు ధర్నాలు చేసినా కనీసం జీతం ఇవ్వడం లేదని, ఇప్పటికే 3-4 నెలల జీతాలు పెండింగ్లో ఉన్నాయి, ఏం తిని బతకాలంటూ పారిశుద్ధ్య కార్మికులు, అవుట్సోర్సింగ్ సంబంధించినటువంటి కార్మికులు కోరుతా ఉన్నారు.
వేస్తున్నారు. 18 నెలల కాలంలో ధర్నా చేస్తే మాత్రమే 1 నెల జీతం వేస్తున్నారు. ధర్నా చేయకపోతే అది కూడా వేయట్లేదు. ఇక పైన విధుల్లో పాల్గొనలేదంటూ నిరసన కార్యక్రమం కొనసాగించారు. కొద్ది రోజుల క్రితం ధర్నా చేస్తున్నటువంటి నేపథ్యంలో అధికారులు వచ్చి 2-3 రోజుల్లో జీతాలు వేస్తామంటే మళ్ళీ విధులకు హాజరయ్యామని చెప్పిన మాట వినకపోగా దాదాపు వారం రోజులైనా ఇప్పటివరకు ఎవరు పట్టించుకోవట్లేదని చెప్పి ఆ పారిశుద్ధ్య కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈసారి ధర్నా విషయంలో వెనక్కి తగ్గేది లేదు. పూర్తి స్థాయి జీతాలు చెల్లిస్తే తప్ప విధులకు హాజరయ్యేది లేని తెగేసి చెప్పడంతో ప్రభుత్వ ఆసుపత్రి కంపు కొడుతుంది. ప్రధాన విభాగాలలో చెత్త పేరుకుపై దుర్గంధం వెదజల్లుతుంది. ఇటు బంధువులు పేషెంట్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయినా సరే ప్రభుత్వ అధికారులు ఎవరు స్పందించకపోవడంతో ఖమ్మం జిల్లా ప్రధాన ఆసుపత్రి మురుగుకు కేర్ ఆఫ్ అడ్రస్గా మారింది.